బాబు బాగా బిజీ. ఈ పేరు వింటేనే ఇది యూత్ఫుల్ టచ్ ఉన్న సినిమా అని అర్థమవుతుంది. బాలీవుడ్లో సూపర్ సక్సెస్ సాధించిన హంటర్ అనే అడల్ట్ కామెడీ సినిమాని అవసరాల శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మాధవ్ అనే వ్యక్తి తన జీవితంలోని వివిధ దశల్లో ఎలాంటి సెన్సువల్ ఇన్సిడెంట్స్ని ఎదుర్కొన్నాడు, సెక్స్ అడిక్ట్ అయిన అతను పెళ్లి అనే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడానికి దారితీసిన అంశాలేంటి, చివరకు అతని పాస్ట్ లైఫ్ నుండి ఎదురైన పరిస్థితులు అతని జీవితాన్ని ఎటువైపు నడిపించాయి అనేది కథ. అయితే సింపుల్గా ఉన్న ఈ కథను ప్రెజెంట్ టు పాస్ట్ పార్టిషన్ కాన్సెప్ట్లో చెప్పడంతో అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. పైగా క్లైమాక్స్లో కనెక్ట్ అవ్వాల్సిన మ్యాటర్ లైటర్గా ఎండ్ అయింది. ఈ రెంటిని మినహాయిస్తే మిగతా సినిమా అంతా యూత్ఫుల్ టచ్తో అడల్ట్ కామెడీతో అలా సాగిపోయింది. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అండ్ అసెట్ అవసరాల శ్రీనివాస్. అతను ఈ సినిమా రీమేక్ చేయాలనుకోవడమే అందరికీ షాకింగ్గా అనిపించింది. అదే ఈ సినిమాకి క్యూరియస్ పాయింట్గా మారింది. అయితే సినిమాకి తగ్గట్టే అవసరాల మాధవ్ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లోని వివిధ దశల్ని, డిఫరెంట్ షేడ్స్ని ఎఫిషియెంట్గా పోషించాడు. అతని ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ స్కోరింగ్కి బాగా ప్లస్ అయ్యాయి. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, తెలుగమ్మాయి తేజస్వి మడివాడ బోల్డ్ క్యారెక్టర్లో ఏమాత్రం జింకు లేకుండా నటించింది. ఇక సుప్రియ ఐసోలా 2 డిఫరెంట్ షేడ్స్ని సూపర్గా ప్రజెంట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మిస్టీ చక్రవర్తి మెయిన్ లీడ్ అయినప్పటికీ పెర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ లేదు. కానీ క్యూట్ లుక్స్తో, డిగ్నిఫైడ్ స్క్రీన్ ప్రెజెన్స్తో అలరించింది. శ్రీముఖి క్యారెక్టర్లో లెంగ్త్, ఇంపార్టెన్సీ రెండూ తక్కువే. కానీ ఆ పాత్రను ఆమె చేయడం వల్ల ఐడెంటిటీ వచ్చింది. సినిమా అంతా బాగానే డీల్ చేసిన డైరెక్టర్ సినిమాని బ్లెండ్ చేయలేకపోయాడు. కథంతా లేయర్స్గా కనిపించడంతో ఫైనల్ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రొడ్యూసర్ అభిషేక్ నామా సినిమాకి తగ్గట్టు ఖర్చు చేశారు. దాంతో ప్రతి ఫ్రేమ్ కూడా నిండుగానే అనిపించింది. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన అతని నుండి ఆశించినంత వినోదం మాత్రం అందలేదు. ఇక తల్లి పాత్రలకు పర్మనెంట్ యాక్టర్గా చాలా కాలం కొనసాగిన సుధా మళ్ళీ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తనికెళ్ల భరణి, రవి ప్రకాష్, ప్రభాకర్ లాంటి ఆర్టిస్టులు తమ లిమిటెడ్ క్యారెక్టర్స్లో 100% పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాహుబలి మేనియాలో కూడా తనకంటూ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా యూత్కి కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన అంశాలతో ముస్తాబై వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సపోర్ట్ దొరక్కపోవచ్చు. ఏది ఏమైనా ఓవరాల్గా చెప్పాలంటే బాబు బాగా బిజీ ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఇది కనుక బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రెగ్యులర్గా వస్తాయి అనడంలో నో డౌట్. ఈ వీకెండ్లో బాబు బాగా బిజీ మీ మూవీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా.